నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ఆర్థిక రాజధాని విశాఖ సరసన కొత్త ప్రాజెక్టులు చేరుతున్నాయి. ఇక ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి స్వర్ణయుగమే. రాబోయే తరాలకు అద్భుతమైన భవిష్యత్తును అందించడమే కూటమి ప్రభుత్వ ఏకైక లక్ష్యమని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉద్ఘాటించారు. విశాఖపట్నంలో జరిగిన జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టును మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు, కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రులతో ప్రారంభించారు. విమానయాన రంగంలో టెక్నీషియన్ల కొరత ఉందని విశాఖలో ఏర్పాటు కాబోతున్న ఈ ఏవియేషన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా మన యువతకు అద్భుతమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్, జిఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. విజన్ అనేది చాలా చాలా అవసరం. కొంతమంది విజన్లెస్ పీపుల్ విజనరీని ఎగతాళి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు రాజుగారిని కలిసిన తర్వాత ఆయన మాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఏవియేషన్, సివిల్ ఏవియేషన్ వర్క్ ఫోర్స్ లో 25% తెలుగోలు ఉండాలి. దానికి మీరు ఏం చేయాలో మీరు చెయ్యండి. ఒక ముఖ్యమంత్రిగా నా సహకారం ఉంటుందని ఆయన చాలా సింపుల్ గా చెప్పారు. ప్రపంచంలో, దేశంలో కాదు, ప్రపంచంలో 25% అంటే కనీసం భారతదేశంలో 70% ఉండాలని ఈరోజు రాజుగారే నాకు టార్గెట్ పెంచారు. అంటే బాబు గారు ఆ విజన్తో మాకు ఆదేశాలు జారీ చేశారు. అప్పుడు రాజుగారు నేను మాట్లాడా, జిఎంఆర్ అంకుల్తో కూడా నేను మాట్లాడా, ఎట్లా చేయాలని డిస్కస్ చేశాం. ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేయాలి. కేవలం ఏదో ఒక యూనివర్సిటీ చేస్తాం కాదు, ఒక కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి, అంటే స్టూడెంట్ లైఫ్ అకామిడేషన్, అదేవిధంగా మన క్యాఫెటీరియా, ఇవన్నీ కూడా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉంటుంది. ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేసి బెస్ట్ ఇన్ క్లాస్ యూనివర్సిటీస్ అన్ని కూడా ఒక ఏవియేషన్ ఎడ్యుసిటీకి తీసుకొస్తేనే మన ప్రాంత రూపురేఖలు మార్చొచ్చని ఆనాడు మేము తీసుకున్నాం ఒక నిర్ణయం. ఇది నేను ఆలోచిస్తున్న సమయంలో ఇప్పుడు కూడా బాగా గుర్తు నాకు, తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఆఫీసులో నేను కూర్చున్నప్పుడు అదితి గారు ఒక మ్యాప్ తీసుకుని వచ్చారు, పెద్ద మ్యాప్, ఉత్తరాంధ్ర మ్యాప్ తీసుకుని వచ్చి, లోకేష్ గారు మానస ట్రస్ట్ కి ఇక్కడిక్కడ భూములు ఉన్నాయి, మీరు వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురండి, వాళ్ళకి మేము ఉచితంగా భూములు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పిన గొప్ప వ్యక్తి అదితి గజపతిరాజు గారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో అయితే రాజకీయ పార్టీ నుంచి రాజీనామా చేయవచ్చు, గవర్నర్లు రాజీనామా చేసి బయట రావాలి. నేను కూడా రాజీనామా చేసి వచ్చేస్తాను, కానీ కుటుంబాల నుంచి రాజీనామా చేయలేరు. మా కుటుంబము ఒక లెగసీ ఇచ్చారు. జిఎంఆర్ ఆ ఎక్స్పర్టీస్ ని ఎంత తొందరగా తీసుకురాగలిగితే, అయితే కొందరు అన్నారు కొంచెం ఆలస్యంగా కోస్తా జిల్లా నుంచి వెళ్లిన వాళ్ళు ఆలస్యంగా వచ్చారు. కాదు నాయన, వారు వచ్చి ఎక్కడైనా మానవుడు పని చేస్తే కొన్ని తప్పులు జరుగుతాయి, ఆ తప్పుల నుంచి నేర్చుకుంటారు. అక్కడ నేర్చుకున్న తప్పులు మన దగ్గర జరగదని విషయము, ఆ నమ్మకము మా లాంటి సంస్థల్లో ఇంకా సెల్ఫ్ ఏమంటారు కాన్ఫిడెన్స్ ని పెంచుతుందని విషయము మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఇతరులు కష్టపడతారు, వారి క్రెడిట్ లో మేము దూకుతాం భాగస్వాములు అవ్వడానికి. ఇప్పుడు మా ఓల్డ్ స్టూడెంట్ అని ఆయన అన్నారు, అంతవరకు నాకు కూడా తెలియదు. వారు శ్రమిస్తారు, వారి క్రెడిట్ లో మేము కూడా భాగస్వాములుగా తీసుకుంటామని విషయము మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంటికి వెళ్ళి కలిసాం సరదాగా. అది మల్లికార్జునరావు గారు అన్న మాట ఏంటంటే, అయ్యన్న పాత్రుడు గారు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టవచ్చు, ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కట్టవచ్చు, ఇంకెక్కడన్నా ఎయిర్పోర్ట్ కట్టవచ్చు,
కానీ నాకున్న అదృష్టం ఏంటంటే నా ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టే అదృష్టం నాకు వచ్చింది చెప్పారు. ఎంత మంచి మాట అండి ఇది. ఎక్కడైనా కట్టవచ్చు మల్లికార్జునరావు గారు. నా ప్రాంతంలో మా ఊరు పక్కన ఎయిర్పోర్ట్ కట్టే అదృష్టం భగవంతుడు నాకు ఇచ్చాడు. బ్రహ్మాండంగా కడదాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడదాం, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మంచి ఎయిర్పోర్ట్ కట్టి ఏర్పాటు చేద్దామని చెప్పి నాకు ఆ రోజు చెప్తుంటే ఎంత ఆనందం ఉంది. ఇవాళ ట్రైనింగ్ సెంటర్ ఈరోజు ఎంఓయూ. ఇవాళ విమాన రంగంలో కొరత ఉంది, టెక్నీషియన్స్ కొరత. దానికి ట్రైనింగ్ సెంటర్గా ఇవాళ పెట్టాలి, ఇక్కడే పెట్టాలని నిర్ణయం తీసుకోవడం. దానికి అశోక్ గజపతి గారు కూడా పెద్ద మనసుతో ముందుకు వచ్చి మాన్సాస్ ల్యాండ్స్ ఆ కార్యక్రమానికి ఇవ్వడం. అశోక్ గారి గురించి మీకు చెప్పాల్సిన లేదు, అతని గురించి తెలియంది ఎవరికండి? పోసపాటి వంశం అంటే తెలియంది ఎవరికి? మనందరికీ తెలుసు. కాకపోతే నా బాధ ఏంటంటే అశోక్ గారు చాలా సింపుల్గా ఉంటారు, ప్రచారం అవసరం లేదు అతనికి. ఈ రోజున మనం చూస్తాం 10,000 డొనేషన్ ఇచ్చి ₹1,00,000 అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారు.